అవకాశం కలిగినందుకు. ఎందుకంటే మా బ్యాచ్ లో కూడా శ్రీదేవి మేడం చెప్పారు, చాలా క్లాసెస్ తీసుకున్నారు. మేము చాలా ఇన్స్పైర్ అయినాం. ఈ రోజు మీ ముందు మాట్లాడడానికి కారణం కూడా బిహైండ్ శ్రీదేవి మేడం. ఈ రోజు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మేడం వచ్చేసి ఈరోజు లీడర్షిప్ స్కిల్స్. మేడం వచ్చేసి రవ్వ శ్రీదేవి గారు అండి. వాళ్ళ నాన్నగారు వచ్చేసి లక్ష్మయ్య గారు, అమ్మగారు వచ్చేసి రామలింగం గారు. మేడం వాళ్ళ సారు చేసేది ఎల్ఐసి డిపార్ట్మెంట్ లో ఎల్ఐసి అడ్మిన్ ఆఫీసర్ గా ఉన్నారు. అలానే మేడంకి ఒక పాప ఉన్నారండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. బాబు వచ్చేసి ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చేస్తున్నారు. మేడం చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, చాలా సర్వీస్ లో ఉన్నారు. ట్రైనింగ్ గంపా నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా బెస్ట్ ట్రైనర్ గా మేడం సర్టిఫికెట్ అందుకున్నారు. అలాగే ఎన్ఎల్పిలో ట్రైనర్. అలాగే ఈ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, మన మోటివేషనల్ స్పీకర్, సర్టిఫైడ్ ట్రైనర్, ఇంకా చాలా ఉన్నాయి. మేడం టైం లేక ఇవన్నీ మీకు తర్వాత మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ మేడం. రవ్వ శ్రీదేవి గారికి ఈరోజు క్లాస్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ శుభ సాయంత్రం ఫ్రెండ్స్. వెరీ హ్యాపీ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. Very happy evening. Happy evening, madam. Is my voice is audible? Yes, ma'am. Good evening, madam. Yes, madam. Very nice. It's been so many days I am seeing all of you. Okay friends, let us start our session. Mute చేసుకోండి ఫ్రెండ్స్, mute చేసుకోండి, ఇక్కడ వాయిస్ వస్తుంది. ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్ అయిన శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి మరియు లాల్ బహదూర్ శాస్త్రి గ్రూప్ మెంటర్ అయిన శ్రీ మహేష్ గుప్తా గారికి నా యొక్క నమస్కారములు. ఈ రోజు నన్ను మీ అందరికి ఇంట్రడ్యూస్ చేసిన శంకర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ టు యూ సార్. అండ్ మా కో ట్రైనర్స్ అందరికి వెరీ హ్యాపీ ఈవినింగ్. అండ్ ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ వెరీ వెరీ హ్యాపీ ఈవినింగ్ అండ్ ఆల్ ది బెస్ట్. టుడే ఐ వాంట్ టు కాల్ ఆల్ ఆఫ్ యూ టుడే యాజ్ లీడర్స్. మీరందరూ ఇవాళ లీడర్స్ అండి, ఇంపాక్టెన్సే కాదు, మీరందరూ లీడర్సే. ఈ సెషన్ విన్నాక ఎస్ వీఆర్ లీడర్స్ అని మీరే చెప్తారు. సో మన సెషన్ ఇవాళ లీడర్షిప్ స్కిల్స్ స్టార్ట్ చేయడానికి ముందు ఒక ప్రార్థనతోటి ప్రారంభిద్దాం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి మరియు నాకు విద్యను నేర్పించి ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చిన గురువులందరికీ నా యొక్క ప్రణామములు. ఫ్రెండ్స్, లీడర్షిప్ స్కిల్స్ ఈస్ టుడే అవర్ టాపిక్. మనకు అన్ని టాపిక్స్ చాలా వండర్ఫుల్ గా అయిపోయాయి. ఇవాళ మన 10th డేలో వచ్చేసి లీడర్షిప్ స్కిల్స్. సో ఒక్కసారి మీరు ఏమైనా చార్ట్ చేస్తారా మనకి ఏమేమి టాపిక్స్ అయ్యాయా? ఎందుకంటే ఆ అయిన టాపిక్స్ కి దీనికి ఒక అవినాభావ సంబంధం ఉంది. ఫాస్ట్ గా చార్ట్ చేయండి ఫ్రెండ్స్, ఏమేమి టాపిక్స్ అయ్యాయి. ఓన్లీ 1 person. ఫాస్ట్. వెరీ గుడ్. సో ఇవాళ మన టాపిక్ లీడర్షిప్ స్కిల్స్ కి ఇప్పుడు మీరు ఇన్ని రోజులు నేర్చుకున్న టాపిక్స్ కి ఎలా అవినాభావ సంబంధం ఉందో నేను కాసేపు అయ్యాక మీకు చెప్తాను. అయితే ఇవాళ మన లీడర్షిప్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు. అసలు లీడర్ అంటే ఎవరు? లీడర్ కు ఉండవలసిన క్వాలిటీస్ ఏంటి? ఒక మంచి లీడర్ ఉంటే కనుక మన సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతారు? అదే లీడర్ కనుక ఒకవేళ సరైన నిర్ణయాలు తీసుకోకపోతే దానివల్ల మిగతా వాళ్ళందరూ ఎన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఉన్న ద బెస్ట్ లీడర్స్ ఎవరు అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అయితే మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడర్షిప్ కి ఒక డెఫినేషన్ ఉంది. డెఫినేషన్ కానీ మీనింగ్ కానీ ఏదైనా కానీ.
సాధించే తత్వం పురుషతత్వం, ప్రేమించే తత్వం అమ్మతత్వం. ఈ రెండూ కలిసినదే మానవత్వం. మానవత్వంతో కూడిన నాయకత్వం ఉంటే ప్రతి ఒక్కరూ నాయకులే. ఐ డూ రిపీట్ వన్స్ అగైన్. సాధించే తత్వం పురుషతత్వం, ప్రేమించే తత్వం అమ్మతత్వం. ఈ రెండూ కలిసినదే మానవత్వం. ఈ మానవత్వంతో కూడిన నాయకత్వం ఉంటే ప్రతి ఒక్కరూ నాయకులే, వాళ్ళే లీడర్స్. ఇంకొక రకంగా చెప్పాలంటే, మీ పనితీరు ఇతరులకు స్ఫూర్తి కలిగించి వారు మరికొన్ని కలలు కనడానికి, మరింత నేర్చుకోవడానికి, మరింతగా పనిచేసేందుకు సిద్ధపడుతూ ఉన్నారు అంటే మీరు నాయకులే. అదే ఆంగ్ల భాషలో చెప్పుకోవాలంటే, ద లీడర్ ఈజ్ వన్ హూ నోస్ ద వే, గోస్ ద వే అండ్ షోస్ ద వే. Please note down all of you. Am I audible? Clear? Voice is clear? Yes, ma'am. The leader is one who knows the way, goes the way and shows the way. అసలు లీడర్ అంటే ఎవరు? లీడర్ అనేవాళ్ళు ఎలా ఉండాలి? లీడర్ అనేవాళ్ళు ఫియర్లెస్ గా ఉండాలి, దేనికి భయపడకూడదు. ఫిజికల్ గా, మెంటల్ గా, స్పిరిచువల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి. మన మాటలో, ఒక లీడర్ యొక్క మాటలో ఏముండాలి? మాటలో క్లారిటీ ఉండాలి, మనసులో ప్యూరిటీ ఉండాలి లీడర్ కి. ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం గలవారై ఉండాలి. ఎవరై ఉండాలి? ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం గలవారైన వాళ్ళు ఉండాలి నాయకులు అంటే. వాళ్ళే లీడర్. ఈ నాయకుడిని ఇంకొక మాటలో చెప్పాలంటే ఎలా ఉండాలి నాయకుడు? సింహం లాగా ఉండాలి. సింహం సింహం లయన్ లాగా ఉండాలి. ఎందుకు నాయకుడిని సింహం లాగానే చెప్పారు? కెన్ ఎనీవన్ చాట్? యాక్చువల్ గా నాకు మీతో అందరితో ఇంటరాక్ట్ అవుతూ ఈ సెషన్ తీసుకోవాలన్న ఉద్దేశంతో నేను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి ప్రిఫరెన్స్ ఇవ్వలేదండి. కానీ ఇంటరాక్ట్ అవుతున్నామంటే క్లాస్ డిస్టర్బ్ అవుతుంది. బట్ నేను అడిగిన దానికి మీరు ఎవరైనా చాట్ చేయొచ్చు. సింహం తోటి ఎందుకు పోల్చారంటే నాయకుడిని, సింహం గురించి మనకు అందరికీ తెలుసు కదా. అది ఏం చేస్తుంది? దానికి ఆకలి వేసిందంటే ఏదైనా కానీ వేటాడి వెంటాడి తినేస్తుంది. ఒక్కసారి దాని కనుక ఆకలి తీరిందనుకో, పక్కన ఎవరైనా కనిపించినా కూడా అది తినదు. అంటే అది ఎంత ఆకలి వేసినా ఏం తినాలో అదే తింటుంది, గడ్డి మాత్రం తినదు. అలా ఉంటుంది, దానికి ఒకటి ఉంటుంది. అలాగే నాయకుడు అనేవాడు కూడా సింహం లాగా ఉంటాడని పోల్చడం జరిగింది ఈ విషయంలో. అయితే ఇప్పుడు నాయకుడు అనేవాళ్ళు ఇలా ఉంటాడని మనం అనుకున్నాం కదా. నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? నాయకుడికి ఒక 10 లక్షణాలు ఉన్నాయి ఫ్రెండ్స్. 10 నోట్ చేసుకోండి. ఒకటి, నాయకుడికి సమయస్ఫూర్తి, సానుకూల దృక్పథం ఉండాలి. ఏముండాలి? సమయస్ఫూర్తి, సానుకూల దృక్పథం. సెకండ్ వన్ వచ్చేసి టీంతో కలిసి ఉండాలి. టీం మెంబర్స్ అందరితో కలిసి ఉండాలి నాయకుడు అనేవాడు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం ఉండాలి. థర్డ్ వన్ వచ్చేసి లీడర్ కి. ఫోర్త్ వన్ సృజనాత్మకత, క్రియేటివిటీ. ఫిఫ్త్ వన్ కమిట్మెంట్, కమిటెడ్ అయి ఉండాలి. సిక్స్త్ వన్ వచ్చేసి ప్రతిభ ఉండాలి, ప్రతిభ, టాలెంట్. సెవెంత్ భవిష్య దర్శనం, ఫ్యూచర్ ప్లాన్స్ గురించి, పక్కా ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఐడియా ఉండాలి. ఎయిత్ వన్ వచ్చేసి ఇతరులను పరచడం, ఎంకరేజింగ్ అదర్స్. నైన్త్ వన్ వచ్చేసి పనుల కేటాయింపు పట్ల నమ్మకం ఉండాలి. 10th వన్ తనకు తెలిసిన జ్ఞానాన్ని క్రింది స్థాయి వరకు పంచగలగాలి. తనకు తెలిసిన జ్ఞానాన్ని కింది స్థాయి వరకు పంచగలగాలి. సో ఈ 10 క్వాలిటీస్ ఉండాలి. ఈ 10 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో అతను పక్కా పర్ఫెక్ట్ లీడర్, ఒక మంచి నాయకుడు అని చెప్పొచ్చు.
ఏంటి ఫస్ట్ వన్? సమయస్ఫూర్తి సానుకూల దృక్పథం అనుకున్నాం కదా. సమయస్ఫూర్తి సానుకూల దృక్పథం అంటే ఒక లీడర్ అనే అతను ఎలాంటి పరిస్థితులైనా కూడా ఎప్పుడు ఏ పని చెయ్యాలి, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, ఏ టైం ఒక్క నిమిషం అటైనా ఒక్క నిమిషం ఇటైనా కూడా అవకాశాలనేవి మళ్ళీ మళ్ళీ రావు, అవి చేయి దాటిపోతాయి. కాబట్టి ఆ సమయానికి అనుకూలంగా ఉండేలాగా తను పనులు చేయాలి. ఇంకేంటి సానుకూల దృక్పథం అంటే పాజిటివిటీగా ఎప్పుడు అంతా మంచి జరుగుతుంది అనే నినాదంతో ఉండాలి. ఏముండాలి? ఎప్పుడు అంతా మంచి జరుగుతుంది అన్న దృఢ సంకల్పంతో ఒక నాయకుడు ఉండాలి. ఎవరైనా డిమోటివేట్ చేస్తూ ఉన్నా, ఇది కాదు ఇప్పుడు చేయలేకపోతాము అని అన్నా, మన వల్ల కాదు అంటున్నా కూడా నాయకుడు అనే అతను మాత్రం పాజిటివ్ గా ఉండి దీనిని మనం చెయ్యగలుగుతామని ఒక సానుకూల దృక్పథంతో ఉండాలి నాయకుడు అనేవాడు. సమయస్ఫూర్తి సానుకూల దృక్పథం ఉండాలి. సెకండ్ వన్ వచ్చేసి టీంతో కలిసిమెలిసి ఉండాలి. ఎలా ఉండాలి? టీంతో కలిసిమెలిసి ఉండాలి అంటే నాయకుడు అనేవాడు వీళ్ళందరూ నా దగ్గర ఉన్నారు, నేనేం చెప్తే అదే చేస్తారు, వాళ్ళు ఏం చెప్పిందే వేదం, నేను చెప్తే వీళ్ళు చేయాలి అనేది కాకుండా వాళ్ళ అభిప్రాయాలను కూడా స్వీకరిస్తూ వాళ్ళకి కూడా విలువలనిస్తూ వాళ్ళందరినీ కలుపుకుంటూ ఉండి తను చేయవలసిన పనులను కూడా డిస్కస్ చేసుకుంటూ టీం తోటి కలిసి నిర్ణయాలు తీసుకోవాలి, వాళ్ళకి కూడా అవకాశాలని ఇవ్వాలన్నమాట. అది టీం వర్క్ అన్నమాట. థర్డ్ వన్ వచ్చేసి ఆత్మవిశ్వాసం. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. లీడర్ అనే అతనికి అన్నిటికంటే ముందు ఉండాల్సింది ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎవరికైతే ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుందో వాళ్ళు ఏదైనా అనుకుంటే చేయగలుగుతానని మనకి ఇంతకు ముందు మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ టాపిక్ లో మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే ఇది అందరికంటే ఎక్కువగా ఎవరికి ఉండాలంటే ఒక లీడర్ కి ఉండాలి ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏది ఏమైనా కూడా తన చివరికి తన ప్రాణాలని పోయినా కూడా నేనున్నాను, నేను ఇది చేస్తానని ముందుకు రాగలగాలి అతను. అలా వచ్చి ముందుకొచ్చి చేయగలిగిన వాడు లీడర్ అన్నమాట. తర్వాత సృజనాత్మకత అంటే క్రియేటివిటీ. ఒక లీడర్ కూడా జనరల్ పబ్లిక్ ఆలోచించినట్టుగా ఆలోచిస్తే ఏం లాభం? అతని లీడర్ కి జనరల్ పబ్లిక్ కి తేడా ఏముంటుంది? క్రియేటివ్ గా ఆలోచించాలి, అందులో రిజల్ట్ బాగా రావాలి, చాలా వెరైటీగా ఉండాలి. అందరు ఒకటి రకంగా చేస్తే ఇతను ఒక వినూత్నంగా ఆలోచించి దాని రిజల్ట్ ని పర్ఫెక్ట్ గా చేసి చూపించాలి. ఇలా కూడా ఒక నాయకుడు ఇలా కూడా మనల్ని పరిపాలిస్తాడా అనే రాగంగా అతని యొక్క ఆలోచనలు వినూత్నంగా ఉండాలి. అందుకే లీడర్ అనే అతనికి క్రియేటివిటీ ఉండాలి, సృజనాత్మకంగా ఆలోచించాలి. ఇంకా ఫిఫ్త్ వన్ వచ్చేసి కమిట్మెంట్ ఉండాలి. లీడర్ అనే అతనికి ఏముండాలి? కమిట్మెంట్ ఉండాలి. ఏదైనా కమిటెడ్ అన్నమాట. ఏదైనా అనుకుంటే అది చెయ్యాల్సిందే, ఇంకా వెనక్కి తిరగకూడదు. ఒక అతనికి ముందడిగి వేశాడంటే ఏదేమైనా కానీ ఇప్పుడు నేను అనుకున్నాను ఇది చెయ్యాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో ఏదేమైనా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా కమిటెడ్ అంటే అదే, ముందుకొచ్చి చేయగలిగేట్టుగా ఉండాలి. ఇక ప్రతిభ ఉండాలి అనుకున్నాం. టాలెంట్. లీడర్ కి ఏముండాలి? టాలెంట్ ఉండాలి. అంటే టాలెంట్ అనేది అది బై బర్త్ వస్తుందా? కాదు కదా. మనం ప్రూవ్ చేసుకోవాలి మనకున్న టాలెంట్స్ ని, ఏ రకంగా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఎవరు ఏ రకంగా ఆర్థిక పరంగా ఏంటి తర్వాత సామాజిక పరంగా గాని విద్యా పరంగా గాని ఏ రకంగా ఆయన ఎన్ని రంగాలలో ఏంటి ఒక లీడర్ అనే అతను ఎలా ఉండాలి? అందరిని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. లీడర్ అనే అతను తనకు తాను మోటివేట్ అవ్వడమే కాకుండా తన టీంలో ఉండే వాళ్ళని అందరినీ ఎంకరేజ్ చేస్తూ మనం చేయగలుగుతాము, మనం ఈ పనిని చేయగలుగుతాము, చేసి చూపిద్దాము, ఇది ఏమి కష్టం కాదు, నేనున్నాను, మీరు పదండి ముందుకు అని ముందు ఎంకరేజ్ చేస్తూ పంపించాలి, మోటివేట్ చేస్తూ ఉండాలి వాళ్ళని. అందరినీ ఎవరైతే వెనక్కి వెళ్తున్నారో వాళ్ళందరినీ మోటివేట్ చేస్తూ ముందుకు నడిపించాలి, పాజిటివ్ గా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే పనుల కేటాయింపు పట్ల నమ్మకం ఉండాలి. లీడర్ కి మెయిన్ ఏంటంటే కాన్ఫిడెన్స్, నమ్మకం, ట్రస్ట్. మంచి వాక్యం చెప్పాలంటే ట్రస్ట్. తన దగ్గర ఉండే వాళ్ళని కానీ ప్రజల్ని కానీ ఎవరినైనా నమ్మాలన్నమాట. అతను నమ్మి వాళ్ళకి ఇచ్చిన వర్క్స్, ఎవరికి ఏ వర్క్స్ అలాట్ చేశారో వాళ్ళు పక్కా చేస్తారు అనే నమ్మకంతో వాళ్ళకి ఆ వర్క్ ని ఇచ్చేసి వాళ్ళకు వదిలేసేయాలి. ఇది మీకు బాధ్యతగా మీకు ఈ వర్క్ ని నేను అలొకేట్ చేస్తున్నాను,
మీరు ఈ వర్క్ చేసి మీరు నాకు చూపించండి అని నమ్మాలి. నమ్మకపోతే లాభం లేదు. నమ్మకపోతే పనులని కేటాయించాలి వాళ్ళు. తర్వాత ఇంకేంటి, తనకు తెలిసిన జ్ఞానాన్ని క్రింది స్థాయి వాళ్ళకి పంచడం అన్నమాట. ద నాలెడ్జ్ విచ్ హీఈస్ హ్యావింగ్, ద లీడర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్, ఇట్ విల్ నాట్ కమ్ బై బర్త్, ఇట్ విల్ కమ్ బై నోయింగ్ న్యూ థింగ్స్, క్రియేటివ్ థింకింగ్, కొత్తగా ఆలోచించడము, తన అనుభవాలని తన విషయాలని జోడించుకొని అందరికీ చెప్పడమే కాకుండా తను ఏంటి, నాకున్న నాలెడ్జ్ ని నా టీంలో వాళ్ళందరికీ నేను షేర్ చేస్తే వాళ్ళు కూడా మంచిగా ఆలోచించి వర్క్ చేస్తారు అనేసి వాళ్ళకి వర్క్ ని అలౌట్ చేయాలి. తన తెలిసిన జ్ఞానాన్ని, తనకున్న నాలెడ్జ్ ని తన కింది స్థాయిలో వాళ్ళకి కూడా చేరనివ్వాలి. వీళ్ళేంటి, నేను చెప్తే వింటారు, నేను చెప్పిందే వేదం అని అనకుండా వాళ్ళందరికీ కూడా నాలెడ్జ్ ని షేర్ చేయాలి. ఒకవేళ ఆ లీడర్ లేని సమయంలో కూడా ఎక్కడైనా కాన్సిక్వెన్సెస్, ఏవైనా డిఫికల్ట్ సిచ్యుయేషన్స్ వచ్చినా కూడా ఆ సిచ్యుయేషన్ ని ఫేస్ చేసేలాగా తన ఉన్న టీం మెంబర్స్ అందరినీ రెడీ చేయగాలి. సో ఇలాంటి వండర్ఫుల్ ఒక 10 క్వాలిటీస్ అనే ప్రతి ఒక్క లీడర్ కి ఉండాలన్నమాట. ఈ 10 క్వాలిటీస్ ఎవరికైతే ఉంటాయో, ఎవరైతే వాటిని ఇంప్లిమెంట్ చేస్తారో, ఈ విల్ బికమ్ ఏ వెరీ పర్ఫెక్ట్ లీడర్. ఇక లీడర్ కి ఇలా ఉండాలి, అలా ఉండాలి అని అనుకుంటున్నాం కదా. లీడర్ కి ఒక మంచి వండర్ఫుల్ అక్రోనిమ్ ఉంది. ఫ్రెండ్స్ నోట్ చేసుకోండి. లీడర్, LEADER. ఎల్ అంటే లిజనింగ్. లిజనింగ్ అంటే వినడం. లీడర్ అనేవాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఎవరు ఏది చెప్పినా, ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎవరు ఏది తనకు వచ్చి చెప్పినా ముందు తను శ్రద్ధగా ఆలకించాలి, వినాలి. He should open up his ears and listen what anyone is saying. ఎవరు ఏం చెప్తున్నారు అనేది ముందు శ్రద్ధగా వింటేనే ఏం చెప్తున్నారు ఏంటనేది అర్థమవుతుంది. సెకండ్ వన్ వచ్చేసి ఈ అంటే ఎంపతి. సింపతి అంటే మనకు తెలుసు, జాలి. ఎంపతి అంటే సింపతి అంటే సానుభూతి, ఎంపతి అంటే సహానుభూతి. సహానుభూతి అంటే ఏంటి, పాలు పంచుకోవడం. ఇంకోటి ఏంటంటే మనము ఎదుటి వారికి ఏ కష్టం వచ్చినా ఆ కష్టాన్ని తన కష్టంగా ఫీల్ అవ్వాలి లీడర్ అనేవాడు. దానినే సహానుభూతి అంటారు. సానుభూతికి సహానుభూతికి చాలా తేడా ఉంది. దిస్ ఇస్ కాల్డ్ ఎంపతి అన్నమాట. లీడర్ అనేవాడు ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఆ ప్రాబ్లం నీది కాదు, ఆ ప్రాబ్లం నాది అని ఫీల్ అవ్వాలి. అదొక పెద్ద క్వాలిటీ ఉండాలి లీడర్ అనే అతనికి. థర్డ్ లెటర్ వచ్చేసి ఏ అంటే యాటిట్యూడ్, ఒక వైఖరి, ఒక ధోరణి. ఆ లీడర్ అనే ఒక పద్ధతి ఉంటుంది. ఒక పద్ధతిగా ఒక క్రొనలాజికల్ వేలో వెళ్ళి తను డెసిషన్స్ తీసుకోవాలి, అందరినీ నడిపించాలి, అందరినీ సక్రమమైన మార్గంలో తీసుకొని వెళ్ళాలి. ఏంటి, LEA అయిపోయింది కదా. డి అంటే డైరెక్షన్. డి ఫర్ డైరెక్షన్. ఎవరిని ఏ డైరెక్షన్ లో ట్రీట్ చేయాలి, ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉంది అని ముందుగానే లీడర్ ఊహించాలి. ఊహించి కరెక్ట్ గా ప్రాపర్ డెసిషన్స్ తీసుకొని అదే ప్రాపర్ డైరెక్షన్ లో వెళ్ళాలి. దానివల్ల మనకు విజయమే కలిగేలాగా ఉండాలి. ఇంకోటి ఈ అంటే ఎంకరేజ్మెంట్. ఎంకరేజ్మెంట్ అంటే ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు ప్రతి ఒక్కరిని ప్రోత్సాహపరుస్తూ ఉండాలి. మనము చేస్తాము, చేయలేని వాళ్ళని కూడా టీంలో ఉండే వాళ్ళందరినీ కూడా ఆ నాయకుడు ఒకడు, నేను ఒక్కడే నాయకుడిని అనకుండా నా కింద ఉన్న వాళ్ళందరూ కూడా నాయకులే, నువ్వు నాయకుడే, నువ్వు నాయకుడే, నువ్వు నాయకుడే, మీరందరూ నాయకులే, మనమందరం నాయకులమేనని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్ళాలి. అదే ఎంకరేజ్మెంట్. ఇక లాస్ట్ వర్డ్ సెంటెన్స్ లెటర్ వచ్చేసి ఆర్. ఆర్ అంటే రెస్పెక్ట్, మర్యాద. లీడర్ అయితే ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్యాద ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి మర్యాద ఇవ్వాలి. నేను లీడర్ని కాదా అని ఈగోయిజం తోటి ప్రౌడిష్ గా ఉండడము, నేను ఏదంటే అదే నడుస్తుంది అని కాకుండా చాలా రెస్పెక్ట్ఫుల్ గా నెమ్మదిగా మర్యాద ఇవ్వాలి. లీడర్ అనే అతనికి చాలా మర్యాద ఇచ్చి మాట్లాడడం అనేది ఒక పెద్ద ఆభరణం, ఒక ఏంటి అదొక పెద్ద ఆర్నమెంట్ లాంటిది అనమాట. ఈ రెస్పెక్ట్ అనగానే నాకు ఒక మంచి చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మన అమెరికా ప్రెసిడెంట్ అబ్రహం లింకన్ తెలుసు కదా అందరికి. అబ్రహం లింకన్ యుఎస్ కి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు అతను ఏం చేశాడంటే, నేను బాగా ఈ కంట్రీని బాగా డెవలప్ చేయాలి,
బాగా డెవలప్ చేసి పైకి తీసుకొని రావాలి అనేసి ఏం చేస్తాడంటే ఒక పెద్ద బిజినెస్ మీటింగ్ లాగా ఒక పెద్ద సెమినార్ ని కండక్ట్ చేస్తారు. సెమినార్ ని కండక్ట్ చేసి అందులో అందరిని ఎవరిని ఇన్వైట్ చేస్తారంటే పెద్ద పెద్ద ల్యాండ్ లార్డ్స్ ని, ఇన్వెస్టర్స్ ని, క్యాపిటలిస్ట్ ని, బిజినెస్ మ్యాగ్నెట్స్ ని వాళ్ళందరినీ పిలుస్తాడు. పిలిచి డిస్కషన్స్ ప్రారంభిస్తారు. అయితే ఒక మంచి మనిషి బాగా కష్టపడి పైకొచ్చి ఒక ఉన్నత స్థాయిలోకి వచ్చి అందరికి హెల్ప్ చేస్తున్నాడంటే ఏదో ఒక కారణంలో కొంతమందికి శత్రువులు ఉంటారు కదా, కామన్ కదా శత్రువులు అనేది. సో ఆ గ్రూప్ లో కూడా ఒక అతను ఉంటాడు అనమాట, కొంచెం ఫుల్ జెలస్ అంటారు కదా, అలాంటి ఒక అతను లేచి గట్టిగా మాట్లాడుతూ తన షూస్ ని తీసి ఇలా చూపిస్తాడు పైకి, ఇలా షూస్ ని. మిస్టర్ అబ్రహం లింకన్, సీ దిస్ షూస్ అంటాడు. సడన్ గా అందరు షాక్ అయిపోతారు, ఏంటి ఇలా చూపిస్తున్నాడు ఏంటని. మీకు తెలుసా ఈ షూస్ ని ఎవరు తయారు చేశారో, ఈ షూస్ ఎవరిదో తెలుసా అని అడుగుతాడు. అబ్రహం లింకన్ సైలెంట్ గా ఉంటారు, ఏమన్నారు. ఈ షూస్ ని మీ ఫాదర్, మీ నాన్నగారు నాకు తయారు చేసి ఇచ్చారు. మా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా మీ నాన్నగారు తయారు చేసిన షూస్ నే మా ఇంట్లో వాళ్ళందరూ వేసుకుంటున్నారు. నేను మా ఇంట్లో వాళ్ళే కాదు, ఈ సభకు వచ్చిన పెద్ద వాళ్ళందరూ కూడా మీ నాన్న తయారు చేసిన షూస్ నే వేసుకుంటున్నారు అనేసి ఒక అందులో క్యాపిటలిస్ట్ అంటాడు అన్నమాట. యాక్చువల్ గా అప్పుడు అబ్రహం లింకన్ ఉన్న ఆ సిచ్యుయేషన్ లో, ఆ పరిస్థితుల్లో అతను ఏం చేయాలి? యాక్చువల్ గా అతను ఇమ్మీడియట్లీ ఒక పోలీస్ వాళ్ళని పిలిపించి ఎవరైతే ఇలా అంటున్నారో అతన్ని అరెస్ట్ చేయొచ్చు. కానీ అబ్రహం లింకన్ ఏం చేశారు? సైలెంట్ గా ఉన్నారు, ఏమీ చేయలేదు, నెమ్మదిగా ఉన్నారు. స్టిల్ ఈస్ గివింగ్ రెస్పెక్ట్ టు దట్ పర్సన్. వచ్చి ఓకే మిస్టర్, థ్యాంక్ యూ సో మచ్ once again for remembering me about my father in this sex. Yes, నాకు తెలుసు మా నాన్నగారు షూ మేకర్, ఆయన చెప్పులు కుడతారు, బాగా షూస్ మంచిగా తయారు చేస్తారు మా నాన్నగారు. ఆయన ఎవ్వరికి ఏ ప్రాబ్లం లేకుండా ఇప్పటి వరకు ఎన్నో షూస్ ని తయారు చేసి ఇచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళు వేసుకుంటున్నారు, మీరు వేసుకుంటున్నారు. మా నాన్నగారే కాదు, అది మా వృత్తి, అందులో ఆయన పక్కా నిపుణులు. నాకు కూడా అదే నేర్పించారు మా నాన్నగారు. మీకు ఎవరికైనా ఇప్పుడు వేసుకున్న వాళ్ళకి కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, సైజులు సరిపోకపోయినా నాకు చెప్తే నేను ఆల్టర్ చేస్తాను అని నెమ్మదిగా సావధానంగా ఎంత కూల్ గా ప్రశాంతంగా చెప్తాను. అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. అసలు ఒక లీడర్ అయ్యుండి, ఇంత పెద్ద పర్సన్ అయ్యింది, అబ్రహం లింకన్ ప్రెసిడెంట్ అయ్యుండి ఇలా అంటున్నా కూడా చివరికి తను చేసే వృత్తిని ఇంకా హైలైట్ చేస్తూ, అలాంటి ప్రోగ్రామ్ లో ఇతను ఇన్సల్ట్ చేస్తున్నా కూడా దానిని హర్ట్ అవ్వకుండా దానిని ఈజీగా తీసుకొని వాళ్ళ ఫాదర్ ని గుర్తు చేసినందుకు ధన్యవాదాలని ఎవరైతే కామెంట్ వేస్తారో ఆమెకు కూడా చివరికి ఇలా నమస్కారం చేస్తూ స్మైలింగ్ ఫేస్ తోటి చెప్తారు. సో అతన్ని కూడా అక్కడ అబ్రహం లింకన్ గారు ఒక పెద్ద లీడర్, ఫేమస్ లీడర్ ఆయన. కానీ అతనేంటి, స్టిల్ రెస్పెక్ట్ ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? ఎవరైతే తనని కామెంట్ చేశారు. సో ఇదన్నమాట. అబ్రహం లింకన్ గారు కూడా ఆయన ఒక పెద్ద లీడర్. ఎంత పెద్ద లీడర్ అంటే అంత పెద్ద లీడర్. ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఆయనకి? ఇందాక మనం చెప్పుకున్నాం, లీడర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఎలా ఉన్నాయి. లిజనింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఎన్ని అంటూ ఉన్నా కూడా ఆయన ఓపికగా వింటూనే ఉన్నారు, కానీ మధ్యలో ఆపలేదు. తర్వాత సానుభూతి తోటి ఉన్నారు, ఒక మంచి యాటిట్యూడ్ తోటి ఉన్నారు, ఒక మంచి డైరెక్షన్ వేలో అందరికి అర్థమయ్యేలాగా. ఆయన ఏం చెప్పాడు, ఈయనేం చెప్పాలనుకుంటున్నారు అందరికి అర్థమయ్యేలాగా చెప్పారు. ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు చెప్తున్న వాళ్ళని కూడా. తర్వాత ఎంతో చివరికి రెస్పెక్ట్ ఇచ్చారు. ఒక లీడర్ అనే అతను ఇలా ఉండాలి. ఇది రియల్ గా జరిగిన స్టోరీ, రియల్ గా ఉంది. మీ అందరికి తెలిసే ఉండొచ్చు అబ్రహం లింకన్ స్టోరీ. ఇక ఇక మనకి ఎంతో మంచి మంచి లీడర్స్ ఎంతో మంది ఉన్నారు. అందులో ఏంటి, ఒక పెద్ద పర్సన్ అందరికి తెలుసు కదా, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు. అతను ఒక పెద్ద లీడర్. ఎలాంటి లీడర్ ఆయన ఒక నిరాడంబరుడు, ఒక పద్ధతి స్ట్రాటజీస్ కలవాడు అతను. ఆయనకి అసలు ఏమనుకునేవాళ్ళు, చూసేవాళ్ళు బ్రిటిషర్స్ ఏమనుకున్నారు ఆయనని చూస్తే, ఈయన ఒక లీడరా, అసలు ఈయనకి మంచి బట్టలు కూడా లేవు, సరిగ్గా వస్త్రాలు కూడా లేవు, ఈయన లీడర్ ఎలా అవుతాడు, భారతదేశాన్ని ఎలా కాపాడతారు అని ఆంగ్లేయులందరూ ఉన్నారు. కానీ లీడర్ గా మనకు మహాత్మా గాంధీ గారు ఎన్ని చేశారు? చివరికి మన దేశ స్వాతంత్రం కోసం పోరాడు. అలాగే
సుభాష్ చంద్రబోస్. ఇక అంటరాని వాణిగా చూశారు మన వాళ్ళందరూ. చాలా ఇలాంటి కులంలో ఉన్నాడు అనేసి ఎంతో అన్నారు. ఎవరిని? డాక్టర్ అంబేద్కర్ గారు. కానీ మన రాజ్యాంగంలో ఉన్న కొన్ని చట్టాలను సవరిస్తూ ఆయన చదివి తిరిగి రాశారు డాక్టర్ అంబేద్కర్ గారు. అంత మంచి లీడర్ అన్నమాట. ఇక మనకి ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఉన్నవారు ఎంతో మంది నాయకులు ఉన్నారు, ఎంతో మంది లీడర్స్ ఉన్నారు. ఎట్ ప్రజెంట్ మనకున్న వాళ్ళు ఎవరు? వాళ్ళు కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గాని, వైఎస్ఆర్ గారు కానీ, వాళ్ళ అబ్బాయి కానీ, ప్రైమ్ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్, వీళ్ళందరూ లీడర్సే. ఒక లీడర్ అనే అతనికి ఎప్పుడు ఎవరితోటి ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎవరితోటి ఎలా యాక్ట్ చేయాలి అని తెలిసి ఉండాలి. ఎవరి దగ్గరైనా కూడా ఒక లేబర్ దగ్గరికి వెళ్తే లేబర్ లాగానే మాట్లాడాలి. ఆయనకి అర్థం అయ్యేలాగా అంత స్థాయికి దిగి మాట్లాడాలి. ఒక హై పొజిషన్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడితే అలాగే మాట్లాడాలి. ఎక్కడ ఎదిగి ఉండాలి, ఎక్కడ ఒదిగి ఉండాలని తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన కేటీఆర్ ఉన్నారు కదా, కేటీఆర్ ఎలా ఉంటారు? ఢిల్లీలో ఉండి మాట్లాడుతున్నారు అనుకో, స్పీచెస్ ఇస్తున్నారు అనుకో, ఏం యూజ్ చేస్తారు? మంచిగా ఢిల్లీ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. అదే గల్లీలో ఉంటే గల్లీ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. ఒక లీడర్ అనేవాడికి 2 లాంగ్వేజెస్ వచ్చి ఉండాలి. సో అందుకే లీడర్ కి ఇవన్నీ తెలిసి ఉండాలి. అయితే ఇప్పుడు మనకు ఈ వన్ ఆఫ్ ది ఇంకో బెస్ట్ లీడర్ ఎవరు? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయన ఎంత పెద్ద లీడర్ అయ్యారు? ఒక పేపర్ బాయ్ గా తన వర్క్ ని ఒక పేపర్ బాయ్ గా స్టార్ట్ చేశారు. చేసి తను ఏ స్థాయి వరకు వచ్చారు? ఒక ప్రెసిడెంట్ గా వచ్చారు. అంటే ఒక పేపర్ బాయ్ నుంచి ఒక ప్రెసిడెంట్ గా వచ్చాడంటే ఎన్ని ఫేస్ చేయాల్సి ఉండొచ్చు, ఎన్ని చూసుండొచ్చు, ఎన్ని వినుండొచ్చు, ఎన్ని కని ఉండొచ్చు. ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాడు అతను? ఎన్ని రాజకీయ విషయాలు తెలిసి ఉండొచ్చు, ఎన్ని నాయకత్వ లక్షణాలు ఉండొచ్చు ఆయనకి. ఏమని చెప్పారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు? మనకి కలలు కనండి, సాకారం చేసుకోండి అని అన్నారు. మనకు చెప్పారంటే ఆ అబ్దుల్ కలాం గారు ఎన్ని కలలు కనుండొచ్చు ఒక లీడర్ గా. వీళ్ళండి పెద్ద పెద్ద వాళ్ళు లీడర్స్ అంటే వీళ్ళొక్కలేనా లీడర్స్? వీళ్ళు ఒక్కరే కాదు, చాలా మంది ఉన్నారు మనకు లీడర్స్ అనే వాళ్ళు. ఎలా ఉన్నారంటే మన మన సమాజంలోనే కాకుండా మనం ఒక అడవిలో చూసుకున్నా కూడా అక్కడ ఒక లీడరే. ఆకాశంలో చూసుకుంటే ఎగిరే పక్షులు కూడా లీడర్సే. మన దేవుళ్ళు చూసుకుంటే కూడా మన రాముడు ఉన్నాడు. రాముడు ఒక పెద్ద లీడర్. ఎలాగా? తన రాజ్యంలో పరిపాలన చేస్తున్నప్పుడు కూడా ఆయన లీడర్ క్వాలిటీస్ అలాగే ఉన్నాయి అతనికి. తన అడవిలో ఉన్నా కూడా అలాగే ఉన్నాడు. ఎన్ని పరిస్థితుల్లోనూ ఒకే రకంగా ఉన్నాడు. ఎప్పుడు ఒకే రకంగా ఉన్నాడు. బంధాలకి ఎంతో ప్రాముఖ్యతనిచ్చాడు. తండ్రి మాటని జవదాటలేదు. బంధుత్వానికి ఇచ్చాడు. అడవిలో ఉన్నా కూడా ఎంతో బాగా ఉన్నాడు. వీళ్ళ లీడర్స్ అంటే వీళ్ళండి. ఇక శ్రీకృష్ణుడు అర్జునుడితో యుద్ధం చేసేటప్పుడు బంధుత్వాలు ఖరాబ్ అయిపోతాయి, యుద్ధం ఆపేద్దామా అనేసి అర్జునుడు అనుకుంటున్నప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎంత బాగా ఉపదేశం ఇస్తాడు. అర్జున, గెలుపు ఓటములు అనేది సహజం, యుద్ధం మాత్రం ఆపకూడదు. ఈ యుద్ధాన్ని ఆపడం వల్ల నీవు ఏమి ఆపలేవు. యుద్ధం అనేది యుద్ధమే, బంధుత్వం అనేది బంధుత్వమే. నీ పని నువ్వు సక్రమంగా చెయ్యి అనేసి ఒక శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించాడు. అక్కడ శ్రీకృష్ణుడు ఒక లీడర్. ఇక్కడ తన పని తను చేసుకుంటూ అర్జునుడు ఒక లీడర్ అయ్యాడు. అంతెందుకు, మన ఇంట్లో అక్కడ ఇక్కడ చిన్నగా ఏదైనా పెడతాం, స్వీట్ ఐటమ్స్ ఏదన్నా, చీమలు వచ్చేస్తాయి. చీమలు కూడా చూడండి ఎంత యూనిటీగా ఉంటాయి. ఆ చీమల్లో ఒక్క చీమ ఎలా వెళ్ళిందంటే మిగతా చీమలన్నీ కూడా అలాగే వెళ్తాయి. ఒకటే క్రొనలాజికల్ గా అన్ని పద్ధతిగా ఒకదాని వెనకాల వెళ్తూ ఉంటాయి. అన్ని ఎంతో యూనిటీగా ఉండి ఒక బలని కూడా కట్ చేస్తాయి అన్నమాట చీమలు. ఆ చీమల్లో కూడా ఒక లీడర్ ఉన్నారు. ఇక పక్షులు వస్తే పక్షులు కూడా ఎంతో యూనిటీగా ఉంటాయి. కొన్ని సందర్భాలలో పక్షులు ఆకాశంలో ఎగురుతూ ఉన్నప్పుడు కొన్ని విపరీతమైన ఎదురుగాలులు వస్తూ ఉంటాయన్నమాట. చాలా విపరీతంగా ఎదురుగాలులు వస్తుంటాయి. ఆ గాలులు వస్తున్నప్పుడు పక్షులు ఎగరలేవు. అటువంటి సందర్భాలలో ఏం చేస్తాయంటే వాటిని యూనిటీగా వి షేప్ లో, ఈ టేప్ లో, ఇలా ఇలా ఈ షేప్ లో వెళ్తాయి పక్షులు. అంటే ఫస్ట్ పక్షికి వెనకాల ఇంకొకటి, దాని వెనకాల ఇంకొకటి, దానికి వెనకాల ఇంకొకటి, ఇలా ఒకటికొకటి సపోర్ట్ చేసుకుంటూ వెళ్తాయి. ఎప్పుడైతే ఫస్ట్ పక్షి లెఫ్ట్ సైడ్ నా కానీ రైట్ సైడ్ నా కానీ టైర్డ్ అయిపోయింది అనుకో,
అది మిగతా పక్షులకి ముందుకు పంపించి అవి వెనక్కి వస్తాయి. ఇలా యూనిటీ తోటి, అంటే అక్కడ పక్షులలో కూడా ఒక లీడర్ ఉన్నాడు. సో ఎక్కడ చూసినా లీడర్ అనే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరూ ఉన్నారు. మీరు ఒక ఫ్యామిలీ తీసుకోండి. ఒక ఫ్యామిలీలో మన ఫాదర్ పెద్ద లీడర్. మన ఫాదర్ మనల్ని ఒక లీడర్ గా మనకి ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని పుట్టినప్పటి నుంచి మనం ఒక స్థాయికి వచ్చేంత వరకు కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేసి, తనకి ఎంత కష్టమైనా కూడా ఆ కష్టాలని మనకి ఎక్స్ప్రెస్ చేయకుండా అన్ని సక్రమంగా ప్రొవైడ్ చేసి మనం ఒక మంచి పొజిషన్ లోకి రావడం కోసం మన ఫాదర్ ఎంతో చేస్తాడు. మన ఫాదర్ మనకు లీడరే. మన మదర్ ఇంకా చెప్పక్కర్లేదు. ఎన్ని ఉన్నా కూడా అన్ని పక్కన పెట్టేసేసి నా పిల్లలే నా ప్రపంచం అనుకుంటూ వాళ్ళ గురించి ఆలోచిస్తూ, తను తినకపోయినా వాళ్ళు తిన్నారా లేదని ఎప్పుడు ఆలోచిస్తూ వాళ్ళ గురించి కావాల్సినవి ప్రొవైడ్ చేస్తూ, ప్రేమానురాగాలను పంచుతూ, పద్ధతులని, నైతిక విలువలని, చదువుని, సంస్కారాన్ని, ప్రపంచంలో ఎలా ఉండాలి, ఎలా తిరగాలి, ఏంటి, దేని ప్రాముఖ్యత ఏంటి అని యాక్చువల్ గా పిల్లలకి చెప్పేదే తల్లి, మొట్టమొదటి గురువు. ఆ ఫ్యామిలీలో ఒక తల్లి, ఒక లీడర్. ఒక పెళ్లి కాని అమ్మాయి తర్వాత పెళ్ళైనాక తన లీడర్ ఎవరండి? తన హస్బెండ్ తన లీడర్. మై హస్బెండ్ ఈజ్ మై లీడర్, ఇజంట్ ఇట్? అవునా కాదా? సో ప్రతి ఇంట్లో ఒక లీడర్ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందులో ఎంతమంది టీచర్స్ ఉన్నారు? స్కూల్స్ లో వెళ్ళి టీచర్స్ గా టీచింగ్ చేస్తున్నారు. ఆ టీచింగ్ లో టీచర్స్ అందరూ లీడర్సే. ఒక చిన్న స్టూడెంట్ నర్సరీ దగ్గర నుంచి 10th క్లాస్కి వచ్చి ఆ తర్వాత ఇంటర్ అయిపోయి డిగ్రీ అయిపోయి వాళ్ళు ఒక మంచి పొజిషన్లోకి వచ్చేంత వరకు టీచర్స్ ఎంత కృషి చేస్తారు, ఎన్ని విషయాలను నేర్పిస్తారు, ఎంత నేర్పించి ఎంత ఒక స్థాయికి తీసుకొస్తారు. అక్కడ టీచర్ కూడా లీడరే కదా. పాపం మా టీచర్స్ మాత్రం అదే స్కూల్లో సంవత్సరాలుగా అదే స్కూల్ అలాగే ఉంటూ బోధనలోనే ఉంటారు. కానీ వాళ్ళ దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ మాత్రం ఎక్కడో చేసుకొని పైకి వెళ్ళిపోయి ఒక మంచి స్థాయిలోకి, ఉత్తమ స్థాయిలోకి వస్తారు. అక్కడ వాళ్ళు కూడా ఒక లీడర్. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా అంతెందుకు, ఇప్పుడు మనం ఇంపాక్ట్ ఫౌండేషన్ ఉంది. మన ఇంపాక్ట్ ఫౌండేషన్ గురించి ఎవరి గురించి ఎందుకు? ఇంపాక్ట్ ఫౌండేషన్ లీడర్ ఎవరు? గంపా నాగేశ్వరరావు గారు. ఆయన ఉద్దేశం ఏంటి? ఇంటికో స్పీకరు, ఊరికి ఒక ట్రైనర్ అన్నారు. అలా ప్రతి ఒక్కరు లీడర్ గా ఉండాలని, ప్రతి ఇంట్లో ఒక స్పీకర్ ఉండాలని, ప్రతి ఊర్లో ఒక ట్రైనర్ ఉండాలి అనేసి ఆయన నినాదం. అలా అందరిని ఒకరు లీడర్ గా తయారు చేయాలనేసి, అందరినీ అలా తయారు చేయాలని, మనం కూడా అందరం ఒక్కొక్కరు లీడర్ అవుదాం అనేసి ఇక్కడికి వచ్చాము. అవునా కదా? ఇందాక నేను స్టార్టింగ్ లో మీకు సెషన్ స్టార్ట్ చేయడానికంటే ముందు మీతో అన్నాను, మనం ఇంతవరకు పాయింట్స్, టాపిక్స్ ఏమేమి నేర్చుకున్నాం ఈ 10 days లో అని. కమ్యూనికేషన్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్, టైం మేనేజ్మెంట్, గోల్ సెట్టింగ్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్, స్ట్రెస్ మేనేజ్మెంట్. ఇవన్నీ ఎవరికి తెలిసి ఉండాలి? ఒక లీడర్ కి తెలిసి ఉండాలి. ఎప్పుడైతే ఒక లీడర్ కి టైం మేనేజ్మెంట్ తెలిసి ఉంటుందో, గోల్స్ ని ఎలా సెట్ చేసుకోవాలి, డెసిషన్స్ ఎలా తీసుకోవాలి, ఎవరితో ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఒక లీడర్ ఎలా బ్యాలెన్స్ చేయాలి, పాలిటిక్స్ ని కానీ, తన పర్సనల్ లైఫ్ ని కానీ, సమాజాన్ని కానీ, వర్క్ ని, లైఫ్ ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, కాన్ఫ్లిక్ట్స్ ని ఎలా ఓవర్కమ్ చేయాలి. తర్వాత రేపు మీకు ఒక సెషన్ లో క్రియేటివ్ థింకింగ్ అనే టాపిక్ ఉంది. అలా ఒక లీడర్ క్రియేటివ్ థింకింగ్ ఎలా ఆలోచించాలి. సో ఇన్ని టాపిక్స్ అన్ని కూడా ఒక లీడర్ కి తెలిసి ఉండాలి. అందుకే నేను అన్నాను ఇందాక, ఇన్ని మీరు నేర్చుకున్నారు కదా, ఆ టాపిక్స్ కి, లీడర్షిప్స్ కి కూడా ఒక అవినాభావ సంబంధం ఉంది అని. సో ఇవన్నీ నేర్చుకున్నాం కదా. సో మనం ఇన్ని నేర్చుకున్నప్పుడు మనం కూడా లీడర్స్మే కదా, నేర్చుకుని లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఎస్ ఫ్రెండ్స్, అవునా కాదా? మనం రియల్ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయాలి కదా ఇవన్నీ. మనం అనుకుంటే కాదు. అంతెందుకు, ఇప్పుడు మనకి ఇక్కడే ఉన్నారు కొంతమంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో మంది ప్రొఫెషనల్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు, కొంతమంది బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది హౌస్ వైఫ్స్ ఉన్నారు. ఇందులో రామచంద్రారెడ్డి గారు కూడా ఉన్నారు. అతనేంటి, ఒక పొలిటికల్ లీడర్. అయినా కూడా ఇంకా నా బెస్ట్ నేను ఇవ్వగలగాలి.
ఇవ్వాలి, ఇంకా ఎంతో నేర్చుకోవాలి, ఎంతో సమాజానికి ఇవ్వాలి, ఎంతో హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతోటే వచ్చారు. అవునా కదా సార్? ఇప్పుడు ఇందులో కొత్త శ్రీ విద్య గారు ఉన్నారు. ఆవిడ కూడా ఒక పొలిటికల్ లీడర్. అంటే లీడర్స్ అంటే పొలిటికల్ గా, ఎడ్యుకేషనల్ పరంగా, పర్సనల్ లైఫ్ లో నే కాదు, ఎవరి స్థాయిలో వాళ్ళు, ఎవరి స్థాయిలో వాళ్ళు మంచిగా పర్ఫెక్ట్ గా ఉండి ముందుకొచ్చి డెసిషన్స్ తీసుకొని సమాజాన్ని నడిపించే స్థాయికి రావాలి. అంతెందుకు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రతి సంవత్సరం అందరం కలిసి మంచిగా ఒక పండగ చేసుకుంటాం, సూపర్ పండగ. అందరం మంచిగా వెరైటీస్ చేసుకొని 9 days పండగ చేసుకుంటాం, 9 వెరైటీస్ వంటకాలు చేసుకుంటాము, ఓ ఊరేగిస్తాము, ప్రతిరోజు నైవేద్యాలు తీసుకెళ్తాం. ఏది? వినాయకుడు. వినాయకుడు పండగ చేసుకుంటాం కదా గ్రాండ్ గా. వినాయకుడిలోనే ఒక నాయకుడు ఉన్నాడు కదా. మనకు లీడర్ అంటే ఎలా ఉండాలంటే ఎవరి గురించి ఎందుకు, ఆ వినాయకుడిని మనం తీసుకుందాం. వినాయకుడిని మనం ఎందుకు తీసుకోవాలంటే వినాయకుడు అనే పేరులోనే ఒక నాయకుడు ఉన్నాడు. ఎలాగా? ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేసుకుంటే వినాయకుడి ఆకారం ఎలా ఉంటుంది? వినాయకుడికి ఫస్ట్ పెద్ద పెద్ద చెవులు ఉంటాయి. అంటే ఏంటి? పెద్దగా చెవులు ఉంటాయి వినాయకుడికి. అంటే ఏంటి? ఎక్కువగా వినాలి, బాగా వినాలి. లీడర్ అనేవాడు ఎలా ఉండాలి? పెద్ద చెవులు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా వినాలి. ఎవరు ఏం చెప్పినా, సమస్యలు చెప్పినా, ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎవరికి ఏ హాని జరిగినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఎవరు ఏం చెప్పినా కూడా వినేలాగా ఉండాలి లీడర్. అంటే అక్కడ వినాయకుడు వింటున్నాడు, చెవులు పెద్దగా ఉన్నాయి. మూతి ఎలా ఉంటుంది? చిన్నగా ఉంటుంది. అంటే వినాయకుడు మూతి చిన్నగా ఉంటుంది కదా. అంటే తక్కువ మాట్లాడాలి, తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. లిజనింగ్ ఎక్కువ, లిజనింగ్ కెపాసిటీ ఉండాలి. అతను బాగా వినాలి, తక్కువగా మాట్లాడాలి. ఇక కళ్ళు ఎలా ఉంటాయి వినాయకుడికి? చిన్న చిన్న కళ్ళు కదా. అంటే సూక్ష్మంగా చిన్నది చూసినా కూడా వెంటనే గ్రహించే శక్తి ఉండాలి. సూక్ష్మ గ్రహణం, చెప్పకుండానే గ్రహించేటట్టుగా ఉండాలి. చిన్న అలా చూడగానే మనకు అర్థమైపోవాలి అక్కడ ఏం జరుగుతుంది అనేది. లీడర్ అలా ఉండాలి. ఇక వినాయకుడికి పొట్ట ఎలా ఉంటుంది? పెద్దగా ఉంటుంది కదా పొట్ట. అంటే ఏంటి? వినాయకుడికి కొంచెం భోజన ప్రియుడు కదా, బాగా తింటాడు కదా ఉండ్రాళ్ళు అవన్నీ. అందుకే ఏమనుకుంటాడు వినాయకుడు తినగానే? అందరూ నాకు దిష్టి పెట్టేస్తారనేసి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం, జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అనుకుంటుంటాడు వినాయకుడు. అలాగే ఒక లీడర్ అనే అతను కూడా ఎక్కువగా ఎవరు ఏమి విమర్శలు ఇచ్చినా, ఎంత క్రిటిసైజ్ చేసినా కూడా జీర్ణించేసేసుకోవాలి, వదిలేసేయి. సోకే, సో వాట్, నాకేంటి, వాళ్ళు ఏమనుకుంటే నాకేంటి, వీళ్ళు ఏమనుకుంటే నాకేంటి, ఐఎమ్ ఏ లీడర్, ఐఎమ్ ఏ లీడర్, నేను లీడర్ గా నేను చెయ్యాలి, నేను ఇది తీసుకోవాలి, ఎవరేమైనా పట్టించుకోకూడదు. వాళ్ళు అన్నారా ఓకే అంటే ఇంకా అన్నాడు కాబట్టి ఇంకా ఎక్కడ ఏం చేస్తున్నామో మనం చేసి తప్పుని చెప్పారు కాబట్టి నెక్స్ట్ టైం ఆ లీడర్ అనేది ఆ మిస్టేక్ రిపీట్ చేయకుండా ముందుకొచ్చి చాలా వండర్ఫుల్ గా డెసిషన్స్ తీసుకునే వాళ్ళగా ఉండాలి. తన క్రిటిసైజన్స్ ని, గొప్పలనే కాదు విమర్శలను కూడా రెడీగా ఫేస్ చేసేలాగా ఉండాలి. మన వినాయకుడు తిన్న ఉండాలని కూడా ఎంత ఈజీగా డైజెషన్ చేసుకుంటాడో ఒక లీడర్ కూడా ఎవరు ఏం విమర్శలు చేసినా, ఏ క్రిటిసిజమ్స్ ఉన్నా కూడా అతను అలాగే డైజెస్ట్ చేసుకోవాలన్నమాట. ఇక ఒక చేతిలో పన్నీర్ ఉంటుంది, ఇంకో చేతిలో లడ్డు ఉంటుంది వినాయకుడు. అంటే పన్నీర్ ఎందుకు చల్లుతారు? మంచి సుగంధ పరిమళాలను వెదజల్లుతూ సంతోషపరచటానికి. ఆ లీడర్ అనే అతను కూడా తన దగ్గర ఉన్న వాటితోటి, మంచి మాటలతోటి ఎంకరేజ్ చేస్తూ, మంచి మాటలతోటి మోటివేట్ చేస్తూ, మంచిగా మెచ్చుకుంటూ, మంచిగా ఎలా అంటే చేసిన దానికి చాలా బాగా చేసామని తన దగ్గర ఉన్న వాళ్ళని మెచ్చుకుంటూ, ఎంకరేజ్ చేస్తూ పని చేయించుకోవాలి, మోటివేట్ చేయాలి. వినాయకుడు ఎలా తన పరిమళాన్ని జల్లుతూ ఉంటాడో అలాగే ఇంకో చేతిలో లడ్డు ఉంటుంది అనుకున్నాం కదా. అందరికి లడ్డు నుంచి స్వీట్ చేసి ఎవరు తీయపరుస్తూ ఉంటాడు కదా. ఈ నాయకుడు అనేవాడు కూడా చేసిన కష్టాలకి ప్రతిఫలాన్ని అంది వాళ్ళందరికీ. ఏ రకంగా అయినా వాళ్ళకి ఏదో రకంగా చేసిన కష్టానికి ఫలితాన్ని అందివ్వాలి. ఏది కావాలనుకుంటున్నారో ప్రజలు, ఎవరు ఏది కోరుకుంటున్నారో, ఎవరు ఏ స్థాయిలో ఏమేమి కావాలనుకొని ఒక లీడర్ని అయితే ఎంచుకున్నారో ఆ లీడర్ అనేది అవన్నీ ప్రొవైడ్ చేయగలగాలి. ఇక ఎలుక, వినాయకుడి దగ్గర ఉంటుంది కదా చిన్న ఎలుక. ఎలుక ఎలా ఉంటుంది? ఎలుక సంచలన మనస్తత్వం కలదు కదా ఎలుక. వినాయకుడి వాహనం ఎలుకనే కదా. సో
వినాయకుడికి వాహనంగా చేసుకున్నాడు ఎలుక. ఒక చోట కుదురుగా ఉండదు ఎలుక. ఇటు అటు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని ఎవరు పట్టుకోలేరు. అలాంటి ఎలుకను కూడా తన అంత పెద్ద భారీ శరీరం మీద కూడా ఆ ఎలుక మీద కూర్చోవడానికి వాహనంగా చేసుకున్నాడు వినాయకుడు. అంటే దాన్ని అలా మలుచుకున్నాడు అనమాట. సో ఈ నాయకుడు అనేవాడు కూడా ఎలా ఉండాలి? నాయకుడు అనే అతను కూడా తన దగ్గర ఉండే స్టాఫ్ ని కానీ, తన దగ్గర ఉండే వాళ్ళని కానీ, తన దగ్గర ఉన్న టీం ని కానీ తనకు అనుకూలంగా మలుచుకోవాలి. తన దారిలోకి తెచ్చుకోవాలి. తన వాటిని హ్యాండిల్ చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉండాలి. నాయకుడు కార్యకర్తలు కుదురుగా కూర్చునేలాగా చెయ్యాలన్నమాట. సో మనం ఈ వినాయకుడి దగ్గర నుంచి ఎన్ని లక్షణాలను నేర్చుకోవచ్చు, అవునా కదా? ఎన్ని లక్షణాలు ఉన్నాయి, క్వాలిటీస్, సూపర్ క్వాలిటీస్ ఉన్నాయి కదా. అయితే మనం ప్రతి సంవత్సరం కూడా ఈ వినాయక చవితికి వినాయక పండుగ చేసుకుంటాం కదా, వినాయక చవితి. సో మామూలుగా సింపుల్ గా పండుగ చేసుకోవడము, కొత్త బట్టలు వేసుకోవడము, వంటలు చేసుకోవడం, తిండే కాకుండా మన ఇంట్లో ఉండే పిల్లలకి కానీ, తెలియని వాళ్ళకి కానీ ఈ వినాయకుడికి ఎన్ని లక్షణాలు ఉన్నాయో, ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు, మీరు కూడా ఈ లక్షణాలన్నీ గ్రహించి మీరు కూడా ఇంప్లిమెంట్ చేయండి అని పిల్లలకి నేర్పించాలి. పిల్లలకు అర్థమయ్యేలాగా చెప్పాలి. ఈ వినాయకుడికి ఇన్ని లక్షణాలు ఉన్నాయి, మీరు కూడా ఇవన్నీ చూసి నేర్చుకోండి, వినాయకుడు ఇలా చేశాడు అని వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా చేసి ఇప్పటి నుంచే వాళ్ళ స్థాయి నుంచే వాళ్ళని కూడా ఒక లీడర్స్ లాగా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు స్కూల్స్ లోకి వెళ్తే స్టూడెంట్స్ లీడర్స్ గా ఉంటున్నారు కదా స్కూల్ కమ్యూనిటీస్ లో. ఇప్పటి నుంచే నాయకత్వ లక్షణాలను పెంచుకోవాలి. సో ఇలా మనకు ఒక దేవుడు, అందరికంటే ముఖ్యమైన మొట్టమొదటి మన ఆది గురువు. ఏ పని ప్రారంభించినా మనకి ఎలాంటి అడ్డులు ఆటంకాలు లేకుండా అన్నిట్లో శుభాలే జరగాలని, అవిఘ్నమస్తు అంటూ దీవించి దేవా మమ్మల్ని మనం మొక్కుకునే ఆ వినాయకుడే మనకు ఒక పెద్ద నాయకుడు. వినాయకుడు ఒక పెద్ద లీడర్. ఇంకోటి, వినాయకుడు రెండింటిని హ్యాండిల్ చేయగలుగుతాడు, రెండింటిని ఎక్వైర్ చేయగలుగుతాడు. నాయకత్వ లక్షణాలు ఎలా ఉన్నాయంటే వినాయకుడికి సిద్ధి, బుద్ధి, మంచి లక్షణాలు ఉన్నాయి. ఈ సిద్ధి బుద్ధులని రెండింటిని మెయింటైన్ చేయాలి. అలాగే నాయకుడు అనేవాడు కూడా ఏంటి, టీం ని మెయింటైన్ చేయగలగాలి. నాయకుడి కింద కార్యకర్తలు ఉంటారు. ఆ కార్యకర్తలు కూడా నాయకుడిగా మారిస్తే మహానాయకుడు అవుతాడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నాయకుడి కింద ఎంతమంది కార్యకర్తలు ఉంటారు, ఆ కార్యకర్తలను కూడా మారిస్తే అతను తనే నాయకుల్లాగా, ఆ కార్యకర్తలందరినీ కూడా నాయకుల్లాగా మారిస్తే అతను ఒక మహానాయకుడు అవుతాడు. సో ఏ నాయకుడికైతే ఈ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ వస్తాయో, తెలుసుంటాయో, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయో, గోల్ సెట్టింగ్ ఎలా అయితే సెట్ చేసుకుంటాడో, ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయో, టైం ఎక్కడైతే సరిగ్గా ఉపయోగించుకుంటాడో, వీటన్నిటిని పక్కగా ఉపయోగించుకొని బాగా ఇంప్లిమెంట్ చేసేవాడే పర్ఫెక్ట్ నాయకుడు. సో ప్రతి ఇంట్లో ప్రతి చోట ఒక నాయకుడు ఉన్నాడు. నాయకుడు అనేది బై బర్త్ కాదండి. నాయకత్వం అనేది ఏదో క్వాలిఫికేషన్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ ట్యాగ్ అన్నమాట. అది ఒక ట్యాగ్ కాదు. లీడర్షిప్ ఈజ్ నాట్ ఎ ట్యాగ్, ఇట్ ఈజ్ ఎ యాక్షన్, ఇట్ ఈజ్ ఎన్ యాక్షన్. అది ఒకటి మనం వేసుకునే ట్యాగ్, బ్యాచ్ కాదు. అది మాటలతో అంటే కాదు, యాక్షన్స్ ద్వారా ముందుకు వచ్చి చేయగలగాలి. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, మీరందరూ, మనమందరము నాయకులమే కదా. ఎవరి స్థాయిలో వాళ్ళు మనం అనుకునే మనం చేయగలుగుతాం కదా. ఎవరి దగ్గర నుంచి వాళ్ళు ఎంత ఫ్యామిలీలో ఏం చేయగలగాలో, ఒక ఫ్యామిలీ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఏం చేయగలుగుతారు, యాజ్ స్టూడెంట్ గా ఆ స్కూల్లో ఏం చేయగలుగుతాడు, యాజ్ ఎ టీచర్ గా ఏం చేయగలుగుతాడు. అంతే ఎవరో వచ్చి మనకేదో చేయాలి, వాళ్ళేదో చేయాలి, వీళ్ళేదో చేయాలి, ఎంతసేపు వాళ్ళ మీద వీళ్ళ మీద మనం ఆధారపడతాం. కానీ మనం ముందుకొచ్చి మనం ఏమైనా చేయగలుగుతున్నామా? ఎంతసేపు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఆ లీడర్స్ ని ఈ లీడర్స్ ని కామెంట్ చేస్తాం. కానీ యాజ్ ఎ సిటిజన్ గా మనం ఏం చేస్తున్నాం? ప్రతి ఒక్కరు రికలెక్ట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు నిజమైన లీడర్స్ దేనికి వెనక్కి పోరు, ముందుకొచ్చి వాళ్ళ ప్రాణాలను సైతం ఇది చేస్తారు. ఇందులో చాలా గొప్ప గొప్ప లీడర్స్ కూడా ఉన్నారు. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం అనుకున్నాం కదా, ఒక్క నిమిషం ఫ్రెండ్స్. నాయకుడు లీడర్ కి ఉన్న క్వాలిటీస్ అన్ని మనం డిస్కస్ చేస్తున్నాం. అతనికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఎలా ఉండాలి, ఒక్కసారి మళ్ళీ
నేను రిపీట్ చేస్తున్నాను. అతనికి ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే సమయస్ఫూర్తి, సానుకూల దృక్పథం ఉండాలి. ఓవరాల్ గా ఒకసారి సింపుల్ గా రివిజన్ లాగా చేసుకుంటే ఎవరైనా నోట్ చేసుకుని వాళ్ళు ఉన్నా కూడా నోట్ చేసుకోండి. టీంతో కలిసిమెలిసి ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి, క్రియేటివ్ గా ఆలోచించాలి, కమిట్మెంట్ ఉండాలి, ప్రతిభ కనపరచాలి, భవిష్యత్ దర్శనం అయి ఉండాలి. అంటే ఫ్యూచర్ ప్లాన్స్ ని ముందే సెట్ చేసుకొని ఉండాలి, ముందే ఊహించాలి, ఇతరులని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి, వర్క్స్ ని అలౌట్ చేయాలి, తనకు తెలిసిన జ్ఞానాన్ని క్రింది స్థాయి వరకు చేరేలాగా చూడాలి. ఇవి ఇక లీడర్ యాక్రోనిమ్ అయితే ఏమనుకున్నాం? లీడర్ లిజనింగ్ స్కిల్స్ ఉండాలి, ఎంపతి ఉండాలి, యాటిట్యూడ్ చేయించాలి, యాటిట్యూడ్ ఉండాలి, మంచి యాటిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్ ఉండాలి, ఎంకరేజ్మెంట్ ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి. ఇంకొక దీనికి లీడర్షిప్ కి కూడా ఇంకొక అక్రోనిమ్ కూడా ఉందండి. ట్రూ లీడర్స్ డోంట్ క్రియేట్ ఫాలోవర్స్, దే క్రియేట్ మోర్ లీడర్స్. ట్రూ లీడర్స్ డోంట్ క్రియేట్ ఫాలోవర్స్, దే క్రియేట్ మోర్ లీడర్స్. ఓకే ఫ్రెండ్స్, సో ఒక లీడర్ అనే అతను ఇలా ఉండాలి. ఎలా ఉండాలి? ఇన్ని లక్షణాలను కలిగి ఇంత ఇదిగా ఉండాలి. ఇంకా ఒకటి ఏం చెప్పుకోవచ్చు అంటే లీడర్షిప్ కి కూడా అక్రోనిమ్ ఉంది. ఎల్ అంటే లాయల్టీ ఉండాలి లీడర్ కి, ఎంపతి, అకౌంటబిలిటీ ఉండాలి, డి అంటే డ్యూటీ అండ్ డిటర్మినేషన్ ఉండాలి, ఈ అంటే ఎనర్జీ అండ్ ఎంకరేజ్మెంట్ ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి, సెల్ఫ్లెస్నెస్ ఉండాలి, నిస్వార్థంగా ఉండాలి, హానరబుల్ హంబుల్ గా ఉండాలి, ఇంటిగ్రిటీ అండ్ ఇన్నోవేషన్ ఉండాలి. షిప్ లో లాస్ట్ పి వచ్చేసి ప్యాషన్ అండ్ ప్రైడ్ ఇన్ వర్క్ ఉండాలి, ప్రైడ్ ఇన్ వర్క్ ఉండాలి. సో ఇన్ని క్వాలిటీస్, ఇంత ఓపిక, ఇంత కలిసి ఇవన్నీ ఉండి నిస్వార్థంగా ఎవరైతే ముందుకొచ్చి సమాజానికి సేవ చేస్తారో వాళ్ళందరూ లీడర్స్ అండి, వాళ్ళందరూ లీడర్స్. సో ఇప్పుడు నా ఉద్దేశం ప్రకారం మీరు ఇవన్నీ నేర్చుకున్నారు కదా, ఇవాళ క్వాలిటీస్ ఏంటో తెలుసుకున్నారు కదా, మీరు కూడా ప్రతి ఒక్కరు లీడరే అని నేను అంటున్నాను. మీరేమంటారు? వెరీ నైస్ ఫ్రెండ్స్. చాలా మంది వీడియోస్ అందరు ఆఫ్ చేసుకున్నారు, నేను ఎవరిని చూడలేకపోతున్నాను. హ్యాపీ ఈవినింగ్ అందరికి మేడం, హ్యాపీ ఈవినింగ్ అండి. సారీ నా క్యాంప్ పాడైంది, ఎందుకో అది నాకు వీడియో ఆన్ కావట్లేదు, క్యాంప్ పాడైంది. సో మీరు ముగించారా మీరు ఇంకో మాట్లాడతారు? నేను 1 మినిట్ యాక్చువల్ గా నేను వాళ్ళ యాక్షన్స్ ఎలా ఉన్నాయి, లీడర్స్ అని వాళ్ళు ఒప్పుకుంటారా కాదో అని నేను అందరినీ చూస్తున్నాను, బట్ చూడడానికి వాళ్ళ ఫేస్ ఎక్కడ నాకు కనిపించకుండా హైడ్ చేసేసుకుంటున్నారు. సో అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి ప్లీజ్. నాకు ఇందులో ఉన్న కొంతమంది రియల్ లీడర్స్ తెలుసండి, నేను వాళ్ళ పేర్లు చెప్పాలి. అందరూ లీడర్సే, కానీ కొంతమంది పర్సనల్ లైఫ్ లోనే కాకుండా అవుట్ సైడ్ కూడా లీడర్స్ ఉన్నారు. ఇందులో మన కొత్త శ్రీవిద్య గారు ఉన్నారు, ఇందులో కొత్త శ్రీవిద్య గారు ఉన్నారు. ఎందుకో నాకు తన గురించి చెప్పాలని అనిపిస్తుంది. షీఈ్ ఎ రియల్ లీడర్ అండి. ఎందుకంటే ఒక తిరుమల మెడోస్ కాలనీ అని ఉప్పల్లో తిరుమల మెడోస్ కాలనీ ఉంది. ఆ కాలనీలో వాళ్ళందరూ 4 years బిఫోర్ మేము ఇక్కడ అనవసరంగా వచ్చేసాము, మేము ఇల్లు అమ్మేసుకొని వెళ్ళిపోదాము, ఇక్కడ డ్రింకింగ్ వాటర్ లేదు, రోడ్లు సరిగ్గా లేవు, స్ట్రీట్ లైట్స్ లేవు, ఏమీ లేవు, వెళ్ళిపోదామని అనుకున్నారు. అలాంటి టైంలో కొత్త శ్రీవిద్య వాళ్ళ హస్బెండ్ చక్రపాణి గౌడ్ గారు వాళ్ళిద్దరు వచ్చేసి ఆ కాలనీలో ఎంత డెవలప్ చేశారంటే డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేశారు,
వాటర్, రోడ్లు వేశారు, స్ట్రీట్ లైట్స్ పెట్టారు. సో అందరికి మొత్తం గ్రీన్ ప్లాంట్స్ ఇచ్చారు, సీసీ కెమెరాస్ ని ఇన్స్టాల్ చేశారు. అక్కడ ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నా, వర్షాకాలం వస్తే ఒక వెహికల్ బయటికి తీయాలంటే కష్టంగా ఉండేది. అలా వాళ్ళకి పర్సనల్ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నా కూడా, అవన్నీ ఉన్నా కూడా ముందుకొచ్చి సమాజానికి, ప్రజలకి ఎంతో హెల్ప్ చేయాలని ముందుకొచ్చి చేశారు. చాలా చాలా థ్యాంక్స్ మేడం. ఐఎమ్ మోర్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు యూ. లైక్ ఇంకొకరు ఉన్నారు, మన రామచంద్రారెడ్డి గారు కూడా. అతను కూడా మన బీజేపీ లీడరే. అతను ఎంత సమాజానికి ఎంత సేవ చేయాలో అలా చేస్తున్నారు. ఇక్కడ నాకు ఇద్దరు పొలిటికల్ లీడర్స్ కనిపించారు. వీళ్ళు పొలిటికల్ లీడర్స్ అంటే ఎక్స్ట్రా, వీళ్ళకి అడిషనల్ క్వాలిఫికేషన్స్ అండి. మిగతా వాళ్ళందరూ పర్సనల్ లైఫ్ లో మీరు లీడర్స్, మీరు యాజ్ ఎ ఫాదర్ గా లీడర్, యాజ్ ఎ మదర్ గా లీడర్, యాజ్ ఎ స్టూడెంట్ గా లీడర్, యాజ్ ఎ హస్బెండ్ గా, యాజ్ ఎ వైఫ్ గా, టీచర్ గా, అందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యాడర్ లో వీళ్ళందరికీ ఐ ఆమ్ మోర్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ లీడర్. I wish you more power to all of us. Now my session is end. If anyone having any doubts, you are most welcome, friends. Thank you. థ్యాంక్ యూ మేడం. శంకర్ గారు 1 minute మీకు ఇస్తాను నేను. 1 minute. ఓకే సార్. థ్యాంక్ యూ. సారీ, ఈ రోజు కొంచెం లింక్ ఇబ్బంది పడటం ఒకటి, తర్వాత నాకు కెమెరా పాడవటం ఒకటి, ఇలాంటివి జరగటం వలన కొంచెం ఇదైపోయింది. మీతోని ఇలా ఏంది వీడియోలో ఎక్కడ మాట్లాడుతున్నందుకు మీరు అందరూ నన్ను క్షమిస్తారని అనుకుంటున్నాను. సో మొదటగా ఈరోజు స్పీకర్ శ్రీదేవి రవ్వ గారు చాలా అద్భుతంగా తను లీడర్షిప్ స్కిల్స్ అనేవి చెప్పుకొచ్చారు. ఇక్కడ ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి మేడం గారు 1 hour తీసుకున్న ఈ సెషన్ కూడాను అది ఒక చిన్న పార్టీనండి. సో ఈ సబ్జెక్ట్ చాలా పెద్దది, కానీ అన్ని కవర్ చేయడానికి ప్రయత్నం చేశారు, చక్కగా కవర్ చేశారు. ఎవ్రీథింగ్ ఇస్ సూపర్. మొదటగా చెప్పిన 10 లక్షణాలు కానీ, తర్వాత చెప్పిన యాక్రోనిమ్స్ కానీ, తర్వాత తన మనసులో ఉన్న లీడర్లు కానీ అందరిని కూడా సమన్వయపరుస్తూ లీడర్ అంటూ ఇలా ఉండాలని చక్కగా మాకు ఎంతో సునాయాసంగా, ఎంతో హాయిగా, ఒక పిల్లగాలి మా చెవిలో వీస్తున్నట్టుగా ఎంతో హాయిగా మరి మాకు అనిపించింది, నీట్గా అనిపించింది. తర్వాత లీడర్ అంటే ఏంటి, రోమన్ లెక్క పొడిచేలాగా. సో లీడర్ అంటే ఇలా ఉండాలి, లీడర్ ఇలా ఉంటేనే ఆ సమాజాన్ని నడిపించగలడం. ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో లీడర్లే, మీరు అందరు లీడర్. చివరి వరకు అని చెప్పారు ఒకటే మాట, మీరు అందరు లీడర్లే అని చెప్పారు. ఎస్, ఎవ్రీవన్ ఈజ్ ఎ లీడర్. ప్రతి దాంట్లో కూడా వెనక లీడర్ అవుతాం అనమాట. సో ఈ టాపిక్ గురించి మాట్లాడి చాలా ఉంది. సో చాలా థ్యాంక్స్ మేడం. మీకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో ఎంత చక్కగా మీరు ఇవన్నీ వివరించారు. సో వాళ్ళందరికీ మంచిగా అర్థమైంది అనుకుంటున్నాను. సో మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి తరపున నా తరపున కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఐ యామ్ బ్లెస్డ్. సో థ్యాంక్ యూ మేడం. సో ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ తీసుకోండి. శేఖర్ గారు ప్లీజ్ క్యారీ ఆన్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. శ్రీదేవి మేడం చాలా ఎక్సలెంట్ మేడం, చాలా బాగా చెప్పారు. నాయకుడు ఎలా ఉండాలి, నాయకుడు అయితే మహానాయకుడు ఎలా ఉండాలని చెప్పారు. వండర్ఫుల్ మేడం. ఇవన్నీ మీరు చెప్తుంటే చాలా మంది నాయకులు నాకు కూడా గుర్తుకొచ్చారు. ప్లస్ ఇంట్లో ఎలా ఉండాలి, బయట ఫ్రెండ్స్ తో కానీ, లేకపోతే బయట మన యొక్క ఏ వృత్తిలో ఉన్నది ఆ వృత్తిలో ఎలా లీడర్ గా ఉండాలని కూడా చెప్పారు. ఎక్సలెంట్ మేడం. అందుకే మేడం మిమ్మల్ని, మీ క్లాస్ మేము ఇన్స్పైర్ అయ్యి మేము ఇలా వచ్చాం మేడం. చాలా ఎక్సలెంట్ మేడం, చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సార్ ప్లీజ్ శంకర్ గారు రికార్డింగ్ ఆఫ్ చేయరా?